ఇందులో ఒక ఆవు, ఒక లేగదూడ ఒక యజమాని దగ్గర ఉంటాయి. ఒకనాడు మేతకోసం అడవికి వెళ్లిన ఆవుకు ఒక పులి తారసపడుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి పులి దానిమీద పడి తినబోతుంది. అప్పుడు ఆవు పులితో ఇంటి దగ్గర తనకు చిన్న లేగదూడ ఉందని, దానికి ఏమీ తెలియవని, దానికి కొన్ని బుద్ధులు నేర్పి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. అంతగా ప్రాధేయపడడంతో మొదట అంగీకరించకపోయినా తరువాత పులి అందుకు అంగీకరిస్తుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగ పులి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఉండబట్టలేక దూడకూడా తల్లిని అనుసరిస్తుంది. ఇలా రెండు పులి దగ్గరకు చేరతాయి. ఆవు తన బిడ్డ చాలా చిన్నదని, దానిని తింటే ఆకలి తీరదని తనను తిని తన బిడ్డను వదిలిపెట్టమని అడుగుతుంది. దూడ తన తల్లి ముసలిదని, దాని మాంసం కన్నా తన మాంసం రుచిగా ఉంటుందని తనను తినేసి తల్లిని వదిలేయమని అర్థిస్తుంది. తల్లి బిడ్డల ప్రేమాభిమానాలను చూసి పులి జాలిపడి రెండింటినీ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోమంటుంది. పిల్లలు, ఈ కథలో మీరు ఏమి నేర్చుకున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.